హాయ్ అండి. బాలామృతంతో బొప్పట్లు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా మైదా కాకుండా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా బావుంటాయి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, అందులో చిటికెడంత సాల్ట్ అండ్ నూనె వేసి ఇలా బాగా నూనె పిండికి పట్టేటట్టు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కాస్తన్ని వాటర్ ఏస్తూ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ ఏస్తూ కలపాలి. ఎక్కువ వేసేస్తే ఒకేసారి మెత్తగా అయిపోతుంది. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకొని పైన కాస్త ఆయిలేసి 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు బెల్లాన్ని తీసుకొనేసి ఇప్పుడు దాన్ని తురుము పట్టేయాలి. ఈ విధంగా తురుము పట్టుకోవాలి. ఇప్పుడు 1½ కప్పు బాలామృతం, 1½ కప్పుకి హాఫ్ కప్పు బెల్లం. హాఫ్ కప్పు సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాలామృతంలో స్వీట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక అందులో బెల్లం వేసేసి కాస్త అన్ని వాటర్ వేసి కరిగించుకోవాలి. ఇలా ఈ విధంగా కరిగించుకోవాలి. ఉండలుంటే ఉండలను స్మాష్ చేసేయాలి. ఇప్పుడు కరిగిన బెల్లంలో బాలామృతం వేసుకోవాలి. వేస్తూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే వంటలు కట్టేస్తుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలపాలి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి అయ్యాక ఇలా పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత వాటిని ఉండల్లా చుట్టుకోవాలి. ఇలా అన్నిటినీ ఉండల్లా చుట్టుకోవాలి. చుట్టేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ముందుగా మనం తడిపి పెట్టుకున్న పిండిని తీసుకుని వాటిని కూడా ఈ విధంగా ఉండలు చేసేసి అన్నిటినీ ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఈ విధంగా చూస్తున్న విధంగా దీన్ని చేసేసి ముందుగా మనం పెట్టుకున్న ఉండల్ని ఇందులో పెట్టేసి ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేసి మళ్ళీ ఉండని చుట్టేయాలి. అలాగా అన్నిటినీ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకుని ఆ ప్లాస్టిక్ కవర్లో కాస్త ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేస్తూ ముందుగా పక్కన పెట్టుకున్న తీసి ఇలా క్లోజ్ చేయాలి. కవర్ని క్లోజ్ చేస్తూ ఇలాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది కదా. అందుకు పిల్లలు బాలామృతం తినరు కాబట్టి ఇలా గోధుమ పిండితో అండ్ ఇలా చేస్తే బొప్పట్లు తింటారు, బాగా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో హీట్ అయ్యాక కాస్త ఆయిల్ వేసి ఆయిల్లో ఈ విధంగా వేసి పైన నుంచి కాస్త ఆయిల్ వేసుకుంటూ 2 సైడ్స్ ఈ విధంగా మనం కాల్చుకుంటూ ఉండాలి.